హాయ్ అండి. జలకన్య చూసిన తర్వాత పక్కనే ఉన్న కాశ్మీర్ అందాలైతే చూడడానికి వెళ్ళాము. బయటైతే మంచుతో కప్పి ఉంది. అలాగే లోపల ఈ గృహాలెళ్లి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే కాశ్మీర్‌లో ఉన్న అందాలన్నీ చూసేయొచ్చు. ఇంకా కాశ్మీర్‌లో ఇలా ఉంటుందో లేదో నాకైతే తెలీదు గానీ, ఈ గృహాలెళ్లి లోపలికి వెళ్తే నాకైతే అరకులో ఉన్న బొర్రా గృహాలే గుర్తొచ్చాయి. ఇంకా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ కనిపించేది యాపిల్ ట్రీసే. ఇంక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూసుకుంటూ వెళ్తే కాశ్మీర్‌లో ఉన్న అందాలన్నీ చూసేయొచ్చు. కాశ్మీర్ ఎప్పుడు వెళ్తామో లేదో గానీ ఇప్పుడే కాశ్మీర్‌లో ఉన్న అందాలన్నీ ఇక్కడే చూసేయొచ్చు. ఇంక మేము జలకన్య దగ్గర కంటే ఇక్కడే ఎక్కువసేపు అయితే ఉన్నాము. ఇంక కాశ్మీర్‌లో అయితే ఎక్కువగా యాపిల్ ట్రీసే ఉంటాయి కదా! ఇంకా యాపిల్ ట్రీస్ అలాగే చిన్న చిన్న మొక్కలు, మంచుతో కూడిన కొండలు, మంచుతో కప్పబడిన ఇల్లు, రోడ్లు, ట్రీసు ఇంకా మొత్తం మంచుతో అయితే లోపలైతే చాలా బావుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఇలా ఉంటుందో లేదో తెలీదు గానీ ఇక్కడైతే చాలా బావుంది. ఇంకా ఎటువైపు చూసినా యాపిల్ ట్రీసే. అలా ముందుకు వెళ్తూ ఉంటే వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఇంకా వాటర్ ఫాల్స్ కి రెండు వైపులా యాపిల్ ట్రీసే పెట్టారు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలా సేపే ఉన్నాము. లోపల ఉన్నంత సేపు మాకైతే టైమే తెలియలేదు. చుట్టూ మంచు కొండలు అంతా చాలా బాగుంది. బయటికి రావాలనిపించలేదు, అంత బాగుంది. ఇంక ఇవన్నీ చూసాక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక మా వాళ్ళు అయితే గవ్వలాట అయితే ఆడారు. గవ్వల్లో ఎన్ని నెంబర్లు వస్తే అన్ని నెంబర్లు కౌంట్ చేస్తే ఆ నెంబర్ మీద ఉన్న వస్తువు మందనంట. ఇంకా మా చిన్నన్న రూ. 50 టికెట్ కట్టి రూ. 20 స్పూన్ అయితే గెలుచుకున్నారు. ఇంకంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.